లూకా సువార్త 19వ అధ్యాయము 11వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుతామండి. అదే రీతిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు కూడా చదువుతామండి ఒకసారి. ఎందుకంటే ఈ ఉపమానము 2 రీతిలుగా రాయబడి ఉంది. మనం గమనిస్తున్నామండి, యేసు ప్రభు 2 ఉపమానాల్లో, అంటే ఒక ఉపమానంలో మత్తయి ఒక రీతిగా రాస్తున్నాడు, లూకా ఇంకో రీతిగా రాస్తున్నాడు. లూకా సువార్తలో చూసినప్పుడు 10 మందికి 10 తలాంతులు, మత్తయి సువార్తలో చూసినప్పుడు ఒకరికి 5, ఇంకోరికి 2, ఇంకోరికి 1. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు ఏది ఎవరికి ఎంత ఇచ్చారన్న వాగ్వాదంలోకి వెళ్ళిపోతారు, కానీ అందులో ఉన్న సారము సత్యం గ్రహించాలి. ఈరోజు ఇక్కడ ఈ వాక్యం ఏంటన్న ప్రతి ఒక్కరు ఈ లైవ్లో అవనే, ఈ ఆలయంలో ఇక్కడ ఈ స్థలంలో చేరిన వారు అవనే, మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చారంట. కనీసం ఉన్న తలాంతు ఎంతంట? 1. ఆ తలాంతులు అభివృద్ధి పరచాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం క్లుప్తంగా మీకు చెప్తున్నానండి, కానీ ఈ వాక్యం విన్న మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహిస్తూ ఇక్కడ నుండి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇక్కడున్న మిమ్మల్ని బతిమలాడుతున్నాను, మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన వరములు, తలాంతులు అన్నీ ఎరుగున్నారా? కృపావరములు చూస్తున్నాము, పరిశుద్ధాత్మ ద్వారంగా వరములు చూస్తున్నాము. వీటి అన్నిటికన్నా దేవుడు మొదటగా నీకు తల్లి గర్భంలో రూపించినప్పుడే నీలో తలాంతులను పెట్టాడు. కొంతమంది అంటారు ఇక్కడ డబ్బు గురించి మాత్రం మాట్లాడుతున్నారు. డబ్బు గురించి మాత్రం కాదు, నీకు ఇవ్వబడింది ప్రతిదీ నువ్వు మల్టిప్లై చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ ఈ ఉపమానం చూసినప్పుడు ఆయన తన దాసుల్ని పిలిచి, దాని ముందు చూస్తే ఆయన ఒక ప్రిన్స్గా కనబడుతున్నాడు లూక్లో, ఒక చోట ఏమో యజమానిగా కనబడుతున్నాడు. ఆయన అక్కడ ఉన్న వారిని గెలిచాడంట, జయించాడంట. ఆయన జయించిన తర్వాత తన దాసుల్ని పిలిచి ఒక్కొక్కరికి మైనాస్ ఇచ్చాడంట, తలాంతుల్ని ఇచ్చాడంట. తలాంతులు ఉన్నప్పుడు డబ్బు ఇచ్చి ఉండొచ్చు, అఫ్కోర్స్ అక్కడ మెన్షన్ చేసిన డబ్బే. కానీ ఈరోజు దేవుడు చెప్పేది ఏంటంటే నీ జీవితంలో ఏదో ఒకటి దేవుడు ఇచ్చాడు. ఇక్కడ చాలామంది ఇందా చెప్పిన రీతిగా వారి జీవితంలో గమ్యం తెలియని వారు ఉన్నారు, వారి జీవితం ఎందుకు గ్రహించిన వారు ఉన్నారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న తలాంతు తెలుసుకోలే. నీ తలాంతు ఏంటో నువ్వు తెలిసినంత వరకు నువ్వు జీవితంలో ఏం చేయగలవో తెలియదు. ఈరోజు చాలామంది నువ్వేం చేద్దాం అనుకుంటావు అంటే నాకు తెలియదు, ఎవరినో ఒకరిని చూస్తారు, వారిలాగా నేను ఉంటాను. ఈరోజు ఎంతోమంది ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఇతరులతో పోల్చుకున్నంత వరకు నువ్వు వర్ధిల్లో. నీవు ఎవరో నువ్వు తెలిసినంతప్పుడే, నీలోన ప్రత్యేకత నువ్వు గ్రహించినప్పుడే, నీలో దేవుడు పెట్టిన విలువ నువ్వు తెలుసుకున్నప్పుడే, నీలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు ఎరిగినప్పుడే, దేవుడు నీ కొరకు సమకూర్చినది, సిద్ధపరిచినది, నీ కొరకు ఏర్పరిచినది, తల్లి గర్భంలో ఏర్పరుస్తాను ముందే నేను నిన్ను ఎరిగొన్నా, నేను నిన్ను చూశాను, జనములకు ప్రవక్త నిర్ణయించిన ఇర్మియా జీవితంలో చెప్తాడు. అంటే దేవుడు రూపించినప్పుడే దేవుడు ఒక ఉద్దేశంతో రూపిస్తున్నాడు. ఏ ఒక సృష్టికర్త లేకపోతే ఏది సైంటిస్ట్ కానీ, ఏదైనా కనిపెట్టేవారు కానీ, ఏదైనా డిజైన్ చేసేవారు కానీ దృష్టి లేకుండా చేయరు. ఒక పర్పస్తో ఒక విషయాన్ని సిద్ధపరుస్తారు, ఒక దృష్టితో ఒక పనిని ప్రారంభిస్తారు. అంతెందుకు, ఒక కుమ్మరివాడు మట్టి తీసుకుంటే ఏదో వేద్దాం, ఏదో తిప్పుదాం, ఏదో వస్తుంది అనుకుంటాడా? కాదు, ఈ పలానా పాత్రను చేద్దాం, తిప్పు దీనికి ఇంత స్పీడ్లో తెప్పాలి, దీనికి ఇంత మట్టి తీయాలి, దీనికి ఇంత ముద్ద కావాలి, దీనికి ఈ రకమైన మట్టి కావాలి, దీన్ని ఇలా మలచాలి, దీన్ని ఇలా కొట్టాలి, దీన్ని ఇలా కాల్చాలి. హీ నోస్ ద ప్లాన్. దేవుడు కూడా నిన్ను తల్లి గర్భంలో రూపించేటప్పుడు ఒక ఉద్దేశంతో రూపించాడు. ఎంతమంది నమ్ముతారో హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఎంతమంది విశ్వాసులు రక్షించబడిన తర్వాత యేసు ప్రభు చేస్తున్నాడంట, సరే సిద్ధంగా ఉందాంలే, పాపాలు ఒప్పుకొని కూర్చొని ఉందాంలే. అదే యేసు ప్రభు చెప్తున్నాడు అక్కడ, నీకు ఇవ్వబడిన తలాంతుల్ని నీవు గ్రహించి దాన్ని అభివృద్ధి పరచాలి. ఒక వ్యక్తి తనకున్న తలాంతులు ఎలాగ తెలుసుకుంటాడో ఫస్ట్ గ్రహించాలి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నాకు తలాంతులు ఉన్నాయి అని చెప్పగలుగుతారో ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారా? చాలా తక్కువ మంది. మామూలుగా అంటూ ఉంటారు, ఒక వ్యక్తి తన జీవితంలో ఒక రకమైన ప్రజలు వచ్చి వారిలో ఉన్న తలాంతు వారు గ్రహిస్తారంట, ఇంకోళ్ళు గ్రహించరు, వాళ్ళు తెలుసుకుంటారంట. దానికి ఏమవుతుందంటే దే విల్ ఫైండ్ ఎ క్రేవింగ్, ఒక ఆశ కలుగుతుందంటే ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి. తల్లిదండ్రులు అంటే పిల్లల జీవితంలో వారికి ఉన్న తలాంతులు, దేవుడు ఇచ్చిన తలాంతులు చిన్నప్పటి నుండి గుర్తెరగాలంట. కొంతమంది చూస్తే పెన్సిల్ పెట్టుకుని గేస్తూనే ఉంటారు. నువ్వు పేపర్ అయిపోతే ఏం చేస్తారు? గోడలు చేస్తారు. గోడలు చేస్తే ఏం చేస్తారు? తల్లిదండ్రులు దబా దిబ్బాని బాది, రే ఈ గోడంతా పాడు చేశారా, ఎందుకు గీస్తున్నాడు, ఏం గేస్తున్నాడు, ఏంటి ఆశ అని చూడరు, దాన్ని ఒక ఛానల్ వేసి చేయరు. కొంతమంది చూడండి డప్పు కొడతా ఉంటారు, గట్టెలు తీసుకుని టపా 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 టపా, రే గోడ చేద్దరా అని తిడతావే, కానీ వాడికి ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఆ టాలెంట్ ఉంది, ఆ రిథమిక్ సెన్స్ ఉంది, గ్రహిస్తలే. కొంతమంది చక్కగా పడుకుంటా ఉంటారు,
పాపం వాళ్ళకి ఎప్పుడు వినపడే సినిమా పాటలు, ఎందుకంటే నీ ఇంట్లో దేవుని పాటలు వినపడవు, బయట వినపడుతున్నాయి పాటలు. వాడు సినిమా పాట పాడుతూ మూతి పాలు కొడుతున్నావేమో, కానీ దేవుని పాట ఎప్పుడైనా నేర్పించావా? తల్లిదండ్రులకు బాధ్యత పిల్లలకి ఎప్పుడు వారిలో దేవుడు పెట్టిన తలాంతుల్ని గుర్తెరిగి దాని ప్రకారం జీవింపజేయాలి. ఈరోజు ఈ లోకం అవనే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవనే, ఇట్స్ లూప్ సిస్టమ్. అంతా ఒకేలాగే, అందరికీ పేస్ట్లాగే. అందుకని ఈ మధ్యకాలంలో ప్రపంచంలోని గనులు అందరూ మాట్లాడుతూ ఎడ్యుకేషన్ సిస్టమే ఫెయిల్యూరు, ఎవరికి సరైన ప్రాసెస్ లేదు. అందరు ఎంటెక్లు, అందరు బీటెక్లు, అందరూ ఒకే టెక్లు, ఉద్యోగాలు లేవు. అందరూ ఒకే రకం, అందరూ ఒకే చదువు, అందరూ ఒకేలాగా. ఇద్దరు ఒకలాగా కాదు, ఇద్దరు ఒకలాగా ఆలోచించగలరా? ఇద్దరికి ఒకలాగా చెప్తే ఎక్కుతుందా? ఇద్దరు ఒక రీతిగా. సో టుడే ఇట్స్ బికమ్ ఎ ట్రెండ్ బట్ నాట్ రికగ్నైజింగ్ ద వాల్యూ. నీలో ఉన్న ప్రత్యేకతను గుర్తెరగట్లేదు. మొదటిగా ఒక వ్యక్తి తనలో ఉన్న డిజైర్ని, తలాంతుని తెలుసుకుంటానికి తనలో డిజైర్ని ఏంటో చూడాలి, ఏం చేయాలనిపిస్తుంది. రెండో రకం ఎలా తెలుసుకుంటామండి నాలో ఉన్న తలాంతులు? ఎవరన్నా నీ ఎప్పుడన్నా చూసి ఇది బాగా చేస్తావే నువ్వు ఎప్పుడన్నా అన్నారా? తలాంతులు ఏంటని నేను స్టార్ట్ చేయని, అది పెద్ద లిస్టు. చాలా రకాల తలాంతులు ఉన్నాయి. మంచిగా మాట్లాడేది తలాంతు, మంచిగా ఎక్స్ప్రెస్ చేసేది తలాంతు. కొంతమంది చూడండి మంచి మాటకారులు, ఆ మాటకారులను కరెక్ట్గా మాట్లాడే రంగంలో పెడితే బిజినెస్ సూపర్. కొంతమంది మంచిగా హ్యాండిల్ చేస్తారు, టాలీ చేస్తారు. కొంతమంది మంచిగా బ్యాలెన్స్ చేస్తారు. కొంతమంది మ్యూజికల్ టాలెంట్, కొంతమందికి ఆర్ట్ టాలెంట్, కొంతమంది క్రియేటివ్ ఆర్ట్స్ టాలెంట్స్. డిఫరెంట్ రకాల ఆర్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ రకాల టాలెంట్స్ ఉన్నాయి. కొంతమందికి మంచిగా వండేది టాలెంట్. బట్ దెన్ వారి టాలెంట్ వారు రికగ్నైజ్ చేసినప్పుడు వారి జీవితము దీవించబడటానికి, హెచ్చించబడటానికి ఎంతో అవకాశం ఉంటుంది. మూడో రకం ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు నీ తలాంతులు నువ్వు గ్రహిస్తలేదంటే, నువ్వు దేవుని పెట్టుకునేటప్పుడు కొన్నిసార్లు స్థితిగతుల్ని కష్టంలో పెడతాడంట, పోరాటంలోకి వెళ్తాడంట. నీ చుట్టూ ఆ ప్రెషర్ని బట్టి నీలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుందంట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాబ్లమ్ సాల్వర్స్ని చూడండి, ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వర్స్ని చూడండి. వారికి ప్రెషర్ వస్తేనే కానీ ఎవడ ప్రాబ్లమ్ సాల్వర్ అని తెలీదు. అన్నీ బాగుంది, అందరూ సూపర్ హీరోవే. కొన్నిసార్లు అక్కడ మౌనంగా ఉంటాడు. ఎప్పటి వరకు? సమస్యలు ఇరుక్కున్న తర్వాత పిచ్చి పడుతుంది, ఏం చేయాలంటే అప్పుడు మాట్లాడతాడు. పలానా చెయ్యి, పలానా చేస్తే బయటకు వస్తాం. అంటే దేవుడు వివిధ రీతిలుగా మన తలాంతులు మన గుర్తెరగాలని ఆశపడుతూ మన పరిస్థితులను కూడా ఆ రీతిగా మారుస్తాడంట. కొంతమంది కష్టంలోకి వెళ్తేనే కానీ వారు ఏంటో గ్రహించరు. ఈరోజు మనలో ఉన్న తలాంతి ఏంటో గ్రహించాలి. ఈరోజు చాలామంది వారిలో ఉన్న తలాంతి గ్రహించుకున్న ఇతరులను చూసి అసూయపడేవారు ఉన్నారు. ఇతరులను చూసి అసూయపడుతున్న ప్రయోజనం లేదు. కంపారిజన్ యాజ్ అ సిన్ వాక్యం తెలియజేస్తుంది. ఇతరులతో పోల్చుకుంటా బ్రతుకుతాం పాపం అంట. దర్ ఇస్ అ మెసేజ్, ఒక సిన్ కంపారిజన్ గురించి ఒక వాక్యం ఉంది, కావాల్సిన రెఫరెన్స్ చూడండి. ఇతరులతో పోల్చుకుంటూ, ఇతరులతో కంపేర్ చేసుకుంటూ, వాడిందుకు ఇట్లా, వీడిందుకు అయి కాదు. నువ్వేంటి, నీలో ఏంటి, నీ దారి నువ్వు చూసి నడిచినంత వరకు అంతా బాగుంటుంది. ఈరోజు ఇతరులను చూసి పోల్చుకుంటారు కానీ నీలో ఉన్న వరం ఏంటో నువ్వు గ్రహిస్తలేదు. ఈరోజు ప్రతి విశ్వాసి గమనించాల్సింది, రక్షించబడిన నీవు, దేవుని సొత్తు అని పిలబడుతున్న నీవు, నీ జీవితం ద్వారా దేవుని నామానికి ఎలా మహిమ తెస్తావు? అవమానం కాదు, మహిమను ఎలాగ తెస్తావు? ప్రతి దినము నీ జీవితంలో జరిగిస్తున్న కార్యాన్ని బట్టి, నీ సమయాన్ని గడుపుతాం బట్టి దేవుని నామానికి ఏమైనా మహిమ ఉందా? నీకు లాభం ఉందా? కాదు. ఎందుకంటే ఈ ఉపమానాలు చూసినప్పుడు యేసుప్రభు చాలా క్లియర్గా చెప్పాడు, దేవుడు నీకు ఇచ్చేది ఎప్పుడు నీ లాభం కొరకు కాదు, నువ్వు ఆయనకి తిరిగి అప్పచెప్పాలి. ఇంకా ఉపమానం చదివినప్పుడు గమనించవచ్చు, ఒక ఉపమానం చూస్తున్నాము, ఆయన వీరు ఏం చేశారో తెలుసుకోదామని అడుగుతాడంట. దేవుడు ఏదో కకృతిపడి ఆయన తీసుకోదామని కాదు. దేవుడు నీకు ఇచ్చేది నువ్వు నెరం ఏదో దోచుకోదామని కాదు. నువ్వు ఎట్లా వాడేవో, నీ స్వభావం ఎలా ఉంది, నువ్వు నమ్మకస్తుడువా? ఈ ఉపమానం నేను చాలాసార్లు చదివాను, కానీ గతసారి చదివేటప్పుడు నాకు ఒక కొత్త మర్మం. మంచి దాసుడు, నమ్మకమైన దాసుడు. నమ్మకమైన దాసుడు అన్నప్పుడు మన డిక్షనరీ ప్రకారం నమ్మకత్వం అంటే ఏంటి? ఇచ్చిన దాన్ని భద్రంగా పెట్టుకుంటాం, ఇచ్చిన దాన్ని కరెక్ట్గా చూసుకుంటాం, కరెక్ట్గా క్లీన్ చేసుకుంటాం, కరెక్ట్గా కాపాడుకుంటాం అనుకుంటాం. కానీ ఉపమానం చదివినప్పుడు అర్థం చేసుకోవచ్చు, మల్టిప్లై చేసిన ఇద్దరిని బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏంటంటే నమ్మకత్వం అంటే ఆల్సో మల్టిప్లై. దేవుడు నీకు ఇచ్చినది నీవు వర్ధలింపజేయాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీకు ఇచ్చిన దానిపైన మీ దృష్టి ఉండి మిమ్మల్ని మీరు క్రమశిక్ష పరుచుకోగలుగుతున్నారా? ఎందుకంటే చాలామంది వారికి ఉన్న వరం ఏంటో తెలియదు, తలాంత ఏంటో తెలియదు, దేవుడు వారికి అనుగ్రహించింది ఏంటో తెలియదు.
తెలుసుకుంటాం ఒకటంటే, ఒక వ్యక్తి తనలో ఉన్న ప్రత్యేకత తెలుసుకున్న వెంటనే దాన్ని వాడేస్తాం కాదు, దాని గురించి అండర్స్టాండింగ్, గ్రహింపు కలిగి ఉండాలి. ఇది ఎలాగ వాడతారు, దీన్ని ఎలాగ చేయొచ్చు, దీనిలో ఎలాగ వర్ధిల్లచ్చు. అక్కడ వస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒక మ్యూజిక్ టాలెంట్ కలిగినోడు ఒక థియరీ నేర్చుకోవాలి. ఓకే, ఇది ఏంటి, ఇది ఎలా వాయించాలి, ఇది ఏంటి, దీంట్లో థియరిటికల్ లెసన్స్ ఏంటి, ఎక్సర్సైజెస్ ఏంటి, ఒక ఆర్టిస్ట్ దాని తగిన కలర్ కాంబినేషన్స్ ఏంటి, దీన్ని ఎలా మిక్స్ చేయొచ్చు, ఏది మిక్స్ చేస్తే ఏమొస్తుంది. ఇట్స్ అ స్టడీ. ఒక షెఫ్ అంటావా, ఇదిగో ఇది రుచులు ఏంటి, దీన్ని ఏమంటారు, దీన్ని ఎలా కలపచ్చు. దెర్ ఇస్ అ స్టడీ. దేని గురించి అయినా కూడా దెర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్. జీవితంలో ఈరోజు చాలామంది చూడండి గొప్ప వాళ్ళు అవుతున్నారు, కొంతమంది దరిద్రులు అవుతున్నారు. సోమరవాడు ఎప్పుడు దరిద్రతనేంట. దరిద్రత అకస్మాత్తుగా వస్తుందంట. నువ్వు అంతా బాగుంది మనం ఢవాల పడతాడంట మీద. సోమరవాడు ఏదో నేర్చుకుంటానికి ఇంట్రెస్ట్ ఉండదు. సోమరవాడు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్. సోమరవాడు ఎప్పుడు శరీరానికి సుఖాన్ని పెడతాడంట, తిండి నిద్ర. ఈ రెండు కాకపోతే ఇంకా పాప బిచ్చప కార్యాలు. ఇది సోమరవాడి జీవితం. కానీ ఒక వ్యక్తి తనకున్న తలాంతు గ్రహించినప్పుడు తన గురించిన గ్రహింపు కలగాలంట. గ్రహింపు కలిగి నెక్స్ట్ ఏం చేయాలి, అది వాడాలి. ఈరోజు చాలామంది దేవుడు వారికి అనుగ్రహించిన తలాంతలు వాడట్లే. కొంతమంది తెలిసి కూడా వాడట్లే. కొంతమంది దాని గురించి జ్ఞానం సంపాదించుకుంటే దేవుని కొరకు వాడతారు, లోకం కొరకు వాడుతున్నారు. కొంతమంది దేవుని కొరకు వాడమంటే ఏమంటారు, ఏమో అఫ్కోర్స్ దాన్ని గ్రహింపని వాడు ఎప్పుడు వాడటానికే లేదు, ఎప్పటికీ వాడతాను లేదు. నువ్వు అందరికీ చప్పట కొడతావేమో కానీ నువ్వు గ్రహించవు. నువ్వు అందరిని పొగుడతావేమో కానీ నీకేం లాభం లేదు. నీలో ఉన్న తలాంతి ఏంటో నీవు గ్రహించనే కానీ నువ్వు వాడటానికి లేదు. రెండోది, దాని గురించి నా జ్ఞానము తెలివిని సంపాదించుకుంటేనే కానీ అది వాడటానికి లేదు. మూడోది, నీలో ఉన్న భయాలు నువ్వు ఎదుర్కొంటేనే కానీ వాడటానికి లేదు. ఈరోజు జీవితంలో చూడండి, ప్రతి ఒక్కరికి భయం 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 భయం. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో దేవుడు ఇచ్చిన ఆ తలాంతిని బయటికి తీసి వాడటానికి భయపడుతున్నారా? అందుకని చూడండి, చాలామంది దే డోంట్ డేర్ టు టేక్ ద స్టెప్. భయంతో రెగ్యులర్ రొటీన్లోకి వెళ్ళిపోతారు. ఇది నేను వాడితే నేను బ్రతకగలనా, నేను పోషించగలనా, నేను జీవించగలనా, కష్టపడాలి, కష్టం నేను పడలేనే, నాకు సోమర్తనమే ఈజీ. ఎందుకు 95 జాబ్లోకి వెళ్ళిపోదాం, ఎందుకు అందరిలాగా ఇట్లా వెళ్ళిపోదాం, అందరిలాగా అదేదో సంపాదించుకుంటే అదేదో చేసుకుంటే వెళ్ళిపోతారులే బ్రతుకు, ఎప్పటికీ ఎదగవు. దేవుడు అడగబోతున్నాడు, జాగ్రత్త, నీ దేహంతో జరిగించిన ప్రతి దానికి లెక్క. దేవుడు లెక్క అడిగేటప్పుడు దేవుడు ఇచ్చిన వరములు నువ్వు ఎలాగ వాడేవనేది కూడా లెక్క అడుగుతాడు, జాగ్రత్త. కృపావరములు చూసినప్పుడు క్రీస్తు దేహాన్ని బలపరుస్తాం కొరకు, ఆత్మ వరములు చూసినప్పుడు క్రీస్తు దేహాన్ని హెచ్చిస్తాం కొరకు, కడతాం కొరకు. ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించింది ఏదైనా నీ జీవితం ద్వారా ఇతరులకి మేలు జరగాలని. నీకు క్రమశిక్షణ లేకుండా నీలో అనుగ్రహించింది నీవు వాడకుండా ఏది పరలోక రాజ్యం కొరకు దేవుని కొరకు చేయలేవు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో ఎదగాలని ఆశ ఉందా? చాలామంది ప్రార్థన చేస్తారు, దేవా నన్ను దీవించు ప్రభా. దేవుడు అంటాడు, ఏది విత్తనం వెత్తలేదే. పాపం చాలామంది విత్తనం అని వెంటనే కానుక గురించి మాట్లాడుకుంటున్నాడు. నో, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, దేవుడు నీకు ఇచ్చిన వరము, దేవుడు నీకు ఇచ్చినది నీ పోషణ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బ్రతుకు కొరకు, నీ బిడ్డల కొరకు, నీ తరం కొరకు ఏమైనా చేస్తున్నావా? ఇదిగోండి ఇక్కడ చెప్పిన లూకా సువార్త, ఆయన రాకడ గురించి ఇదిగో వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నామో అనుకుంటా ఉంటే దేవుడు అంటాడు, అరే ఉండరా బాబు, ఫస్ట్ నీకు ఇచ్చిన దాని గురించి నువ్వు లెక్క చెప్తానికి సిద్ధపడు. ఎందుకు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, అది కూడా చూస్తాం మనం. కానీ ఈరోజు ఎంతోమంది భయం గురించి, భయం బట్టి వారికి ఇవ్వబడిన తలాంతను వాడతలేదు. రేపు ఏమైపోతుందో, కొంతమందికి రేపుడి గురించి భయం, కొంతమందికి ప్రస్తుతం గురించి భయం. ప్రస్తుతం గురించి భయపడుతూ వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు, మనుషుడు ఏమనుకుంటాడు నీకెందుకంటే దేవుడి ముందు నువ్వు లెక్కప్ప చెప్తానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడి ముందు లెక్కప్ప చెప్తానికి సిద్ధంగా ఉన్నవాడు మనుషుడు ఏమనుకుంటాడో భయపడ్డు, మనుషుడు ఏమనుకుంటాడో బాధపడ్డు, అందరు వెళ్ళిన మార్గంలో ట్రెండ్లోకి వెళ్ళడు. దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తి ఎప్పుడైనా సరే దేవుని వైపు చూస్తారు. బైబిల్ చూసినప్పుడు అబ్రహాము దేవుని ద్వారా పిలబడ్డాడు. యంగ్ ఏజ్లో కాదు, ఓల్డ్ ఏజ్లో దేవుడి ద్వారా పిలబడిన వ్యక్తి
ఇంకా జూడా స్క్రిప్చర్స్లో చూస్తే ఆయన దేవుని కొరకు వేగిరపడిన వ్యక్తి అంట, దేవుని తెలుసుకోవాలనే ఆశ కలిగిన వ్యక్తి అంట. దాన్ని బట్టి తెలియజేయబడుతుంది, దేవుడు ఆయనకి దర్శనంలో వచ్చి, అబ్రాహ్మా నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, లే తీసుకుని బయలుదేరు అనుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మీకు కళ్ళలో వచ్చి, అయ్యా నీ ఊరిని వదిలిచిపెట్టు, గుంటూరుని విడిచిపెట్టు, హైదరాబాద్ బయలుదేరు, లేకపోతే నేను తీసుకెళ్ళే ప్రాంతానికి బయలుదేరు పద, అంతా ప్యాక్ చేసుకుని బయలుదేరు అంటే ఏం చేస్తారు? నిజంగా చెప్పండి, పొద్దులేసి పిచ్చికలు వచ్చిందంటారు కదా. దేవుడు అది ఎట్లా నన్ను చేస్తాడు, నన్ను నా బిడ్డలను ఎట్లా రోడ్డు మీద తీసుకెళ్ళమంటాడు, ఎక్కడికి వెళ్తున్నానో తెలియక, ఏం చేస్తున్నానో తెలియక, అన్ని గ్రహించుకోడా ఎట్లా వెళ్తానో. అదే విశ్వాసం. అబ్రహాం మనుషులకి పిచ్చోళ్ళగా కనబడ్డాడు, ఎందుకంటే అందరికి ఏం చెప్పాడు, బయలుదేరమ్మా సారా, బయలుదేరు, ప్యాక్ ఎవ్రీథింగ్, లెట్స్ గో. దేవుడు బయలుదేరమన్నాడు, ఆయన చూపిస్తాడంట, చూపించే స్థలంకి వెళ్ళాలంట, అంతా బయలుదేరు పద. ఎక్కడికి వెళ్తున్నావు ఏమో, ఏం చేస్తావు ఏమో, ఎట్లా బ్రతుకుతావు ఏమో, ఏముంది ఏమో, ఏంటి షూరిటీ ఏమో, నాకు దర్శనంలో దేవుడు మాట్లాడాడు. చూసి విశ్వాసం అనేది అదృశ్యములు దృశ్యములు, ద అన్సీన్ ఇస్ సీన్. అందుకనే దృష్టి లేకపోతే ప్రజలు నశించిపోతారనే సామెతల్లో ఉంది. దృష్టి లేనివాడు నాశనం అయిపోతాడంట. నీ జీవితంలో దేవుడు ఒక దృష్టిని నీకు ఇస్తున్నాడు, ఆ దృష్టికి తగ్గ తలాంతులు నీకు ఇచ్చాడు. నువ్వు వెళ్ళే మార్గంలో నువ్వు బ్రతుకుతానికి, నీవు జీవిస్తానికి, నీవు వర్ధిల్తానికి దేవుడు నిర్ణయించి సిద్ధపరచుంచాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో దృష్టి కలిగి ఉన్నారా? ఇస్ దర్ అ విజన్? మీరు చేసేదనా మీ బ్రతుకు? మీరు బ్రతుకుతున్న జీవితమా దేవుడు కోరింది? ఇప్పుడు మీరు బ్రతుకుతున్న బ్రతుకేనా దేవుడు కోరింది? ఇదేనా, లేకపోతే ఇంకా వేరేమైనా ఉందా? ఉందంటే ఇప్పుడు ప్రారంభిస్తారు, తెలియదు అంటే ఇప్పుడు తెలుసుకుంటారు. తెలుసు ప్రారంభించాలంటే ఇంకెప్పుడు, ఎంతకాలమో? సమయం అయిపోతుంది, కాలము సమయం నీ కొరకు వేచి ఉండదు. మారిపోతా ఉంది కాలం. సమయం తగినట్టుగా బ్రతుకుంటూ ముందుకెళ్ళిపోవాలంట. చేమలు చూసి నేర్చుకోండి అయ్యా. వర్షాకాలానికి రెస్టులు ఉంటాయి, సమ్మర్లో పని చేసుకుంటూ ఉంటాయి. నువ్వు పని చేయాల్సినప్పుడు పని చేయాలి, విశ్రాంతి తీసుకోవాల్సినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. ఈరోజు చాలామంది ఏం లేదో, ఎప్పుడు పడితే అప్పుడు మూడు ఎప్పుడు వస్తే అప్పుడు గాలి మళ్ళినట్టు మళ్తారంత. అందుకనే జీవితంలో ఏది మెలగదు. చాలామంది దే ట్రై టు డూ ద రైట్ థింగ్ ఇన్ ద రాంగ్ టైం. సరైన పనే చేద్దాం అనుకుంటారు, సరైన సమయం కానప్పుడు, తప్పు గడియప్పుడు. పగట సమయం పని చేయి, రాత్రి సమయం రెస్ట్ చేయి. అంటే దెర్ ఇస్ అ టైం. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు కాలము సమయం ఎరిగిన వారిగా బ్రతకాలనేది యేసు ప్రభువే తెలియజేస్తున్నాడండి. దేవుని వాక్యం చూసినప్పుడు మనలో భయం ఉంటే మనం ఏది చేయలేమో, మనలో ఉన్నది ఏది బయటికి రాదు. కొంతమందికి ఫ్యూచర్ గురించి భయం, కొంతమందికి ప్రస్తుతం గురించి భయం, కొంతమందికి గతం గురించి భయం. గతం గురించి భయం ఏంటి? వాళ్ళు ఎవరో ట్రై చేస్తారు అవలే, లేకపోతే నేను అప్పుడు చేశాను అవలే. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు రాంగ్ టైంలో చేసావు, లేకపోతే కొన్నిసార్లు కొంతమంది ఎక్స్పీరియన్స్ లేక, జ్ఞానం లేక తప్పుగా చేసిన వారిని చూసావు. కానీ దేవుడు నీలో పెట్టినది నీవు ఎరిగినప్పుడు యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. ఇది నేను, ఇది నా బ్రతుకు, ఇది నేను చేయాలి, ఇది నేను చేరతా, ఇది నేను సాధిస్తా, దీనిని బట్టి దేవుని మహిమపరుస్తా. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నారా? ఒకరు మాత్రం చెప్పారు ఎస్ అని. ఎంతమంది కనీసం ఈరోజు నేను పరీక్షించుకుంటున్నాను అనేవారు అంటే హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? ఎక్కడ దయచేసి మన తలలోంచి, మన సమయం అయింది, దయచేసి తలలోంచి మనస్ఫూర్తిగా దేవుడితో నీవు మాట్లాడు, దేవుడు నీతో మాట్లాడినది దయచేసి వినండి. ఏంటి దేవుడు నీతో మాట్లాడేది ఏంటి? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడేది ఏంటి? ఏంటి దేవుడు నీతో చెప్పేది ఏంటి? నీకు ఇవ్వబడింది ఏంటి నువ్వు వాడావు? నీకు ఇవ్వబడింది ఏంటి నువ్వు వర్ధలింపజేసావు? ఏంటి నీకు ఇవ్వబడింది ఏంటి నువ్వు ఫలింపజేసావు? దేవుడు నిన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పగలుగుతాడా? 5-10 చేశాడు, 2-4 చేశాడు, 1-2 చేస్తున్నా కూడా బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పిండేవాడు కదా. ప్రతి వాడి స్తోమత చొప్పున దేవుడు వారికి ఇస్తున్నాడు కదా. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు చేయగలుగుతున్నావా? ఇతరులతో పోల్చుకుంటున్నావా? ఇతరులను చూసి నేను ఎక్కువ చేశానని చెప్పుకోవద్దు. దేవుడు నీ స్తోమత చొప్పున నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన దాని గురించి లెక్క అడుగుతున్నాడు.
మచ్ ఇస్ గివెన్ మచ్ ఇస్ రిక్వైర్డ్ అంటాడు యేసు ప్రభు. అధికంగా ఎవరికైతే ఇవ్వబడిందో అధికంగా ఎదురు చూస్తాడంట దేవుడు. అధికంగా ఇవ్వబడిన వారి దగ్గర నుంచి అధికంగా ఎదురు చూస్తున్నాడంట. ఏంటి నీ జీవితంలో అధికంగా దేవుడు ఇచ్చాడా? ఈరోజు కృప మనకి అవకాశం, సమయం ఇస్తాం, తరుణాలను ఇస్తాం, మనం సరిదిద్దుకుంటాం. మన జీవితంలో మనం వర్ధిల్లాలని, క్రీస్తు సాక్షిగా జీవించాలని, దేవుని మహిమపరచాలని, ఆయన రాజ్యంని కట్టాలని, ఆయన రాక కొరకు సిద్ధపడి ఉండాలని, ఆయన వచ్చినప్పుడు లెక్కప్ప చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజు ఏంటిది దేవుడికి నువ్వు చెప్పగలిగింది? ఏంటది? నీ తలాంతులు ఎరిగొన్నావా? నీ తలాంతులు ఎరిగొన్నావా? అడగండి. పరిశుద్ధాత్మ నాకు తెలియజేయ్యా, పరిశుద్ధాత్మ నాకు తెలియజేయ్యా. నాలో నువ్వు పెట్టిన వరములు నేను గ్రహించాలి. తల్లి గర్భంలో నన్ను రూపించినప్పుడు నాలో పెట్టిన తలాంతులు నేను గ్రహించాలి. నా జీవితంలో అడ్డదారుల్లో, కష్ట మార్గంలోకి వెళ్ళి ఇరుక్కుపోయి ఉన్నాను. ఏది చేయాలో చేయకుండా చేయకూడదే చేస్తూ ఇరుక్కిన పరిస్థితుల్లో ఉన్నాను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, టాలెంట్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ. ఎ టాలెంట్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ. అందరు కష్టపడేది నీకు సులభంగా అవుతుంది. బికాజ్ యు ఆర్ గిఫ్టెడ్. ఆ వరముని దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు సులభంగా చేయగలుగుతావు. కానీ నువ్వు సులభంగా చేయగలిగింది నువ్వు చేయకుండా ఎవరో చేసేది చూసుకుంటూ ఎవరోలాగా ఉండాలని ఆశపడుతున్నావా, విఫలమైపోతారండి. మీ జీవితంలో జయము దేవుడు ఇస్తాడు ఎప్పుడైతే ఆయన చిత్తంలో నువ్వు నడిచినప్పుడు, ఆయన చిత్తంలో నువ్వు జీవించినప్పుడు, ఆయన చిత్త ప్రకారం నువ్వు బ్రతికినప్పుడు, ఆయన చిత్తంలో నువ్వు జరిగించిన కార్యానికి నీకు జయం ఉంటుంది. అడగండి, దేవా నా జీవితంలో నూతన కార్యాన్ని జరిగించు ప్రభా. అడగండి, విశ్వాసంతో అడగండి, దేవా నా జీవితంలో నూతన కార్యం జరిగించు ప్రభా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు గ్రహించినట్లయితే నోరు తెరిచి దేవుడితో చెప్పండి, దేవా నా జీవితంలో నూతన కార్యం జరిగించు, నా జీవితంలో శక్తిని అనుగ్రహించు, నా జీవితంలో సహాయాన్ని అనుగ్రహించు, నా జీవితంలో నీ ఆత్మ నింపుదలను అధికంగా అనుగ్రహించు. నేను ముందుకే వేగిరి పడతానయ్యా. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటిపై నా దృష్టిని పెట్టి ముందుకే సాగుతాను ప్రభా. ఈరోజు దేవుడు కోరేది నీకు ఇవ్వబడిన విత్తనము అది ఫలించాలి, అది మల్టిప్లై అవ్వాలి, అభివృద్ధి చెందాలి, అది అధికం అవ్వాలి. అదే కదా 2 కొరింథీయులు 9:10 రాయబడింది. నీకు ఇవ్వబడిన విత్తనము నువ్వు విత్తినప్పుడు అది అధికమవుతుందంట. నీ జీవితం ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితం అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితం హెచ్చించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితం ఇతరులుగా మాదిరికరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. శ్రమలు కలుగుతున్నాయేమో, ఎస్, శ్రమలు కొంతకాలమే. శ్రమలు నీ జీవితంలో నిన్ను మలుస్తానికి, శ్రమలు నిన్ను దేవుని మార్గంలోకి నడిపిస్తానికి. శ్రమలు కలిగినప్పుడు మీరు ధన్యులు, శ్రమలు కలిగినప్పుడు మీరు దీవించబడుతున్నారు, శ్రమలు కలిగినప్పుడు మీకు ఆశీర్వాదం అది. ఎందుకంటే ఆ శ్రమల్లో నువ్వు నిలిచి ఉన్నప్పుడు నీకు కలిగే సహనాన్ని బట్టి, నీకు కలిగే ఓర్పుని బట్టి నీవు దేవుడి కొరకు ఘనంగా నిలబడతావు. కాబట్టి చెప్పండి, ప్రభా నా జీవితంలో దృష్టిని దయచి నేను వెళ్ళే మార్గం నేను చూడాలయ్యా, నేను చేసే కార్యాలు నేను చూడాలయ్యా, నీ చిత్తాన్ని నేను గ్రహించాలి ప్రభా, నీ వాగ్దానాలను ఎత్తిపట్టుకోవాలి ప్రభా, నీ చిత్తం నా జీవితంలో అన్ని విషయాలు నెరవేర్చబడాలి ప్రభా. ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఇక్కడ ఉన్న ప్రజలు నీ చేతులకు అప్పచెప్తున్నాడు ప్రభా. ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి స్థితిని చూడు, ప్రతి జీవితాన్ని చూడు, ఫలించాలనుకునే ప్రతి ఒక్కరిని చూడు, నీ కొరకు వర్ధలను ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని చూడు దేవా. ప్రతి ఒక్కరి జీవితాలు మేలుకరంగా మార్చబడాలనేది నీ ఉద్దేశము ప్రభా. నీవు తల్లి గర్భంలో రూపించినప్పుడు ఒక ఉద్దేశముతో, చిత్తముతో మమ్మల్ని రూపించు. ఆ చిత్తముని ఎరిగి ఆ చిత్త ప్రకారం జీవించాలనేది నీ ఆశ ప్రభా. ఈ లోకంలో మాకు ఏది ఉన్నా లేకపోయినాను నువ్వు మాకు ఇచ్చినంతయు నీ నామ మహిమాత్మై వాడి అభివృద్ధి పరిచి నిన్ను గణపరచాలని నువ్వు కోరుతున్నావు ప్రభా. దేవా మాకు వచ్చింది శక్తి లోపల లేకుండా చేయమని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. మాకు ఇవ్వబడిన తరుణాలు, అవకాశాలు అన్నీ నీ మహిమాత్మై వాడాలని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. మా జీవితం ద్వారా నీ నామం మహిమపరచబడాలని నువ్వు కోరుతున్నావయ్యా. ఇదిగోనయ్యా, ఈరోజు ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు. నా స్వరం వింటూ ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు దేవా. ఇదిగోనయ్యా, వీరి జీవితంలో ఒక నూతన కార్యము నజరేయుడైన యేసు నామములో జరుగుడుగా కాని ప్రకటిస్తున్నాను. ఒక నూతన ప్రారంభము, ఒక నూతన స్థితి, ఒక నూతన తలుపు, ఒక నూతన అవకాశము. గతంలో ఎన్నోసార్లు నువ్వు ఇచ్చేవేమో కానీ వారు విఫలమైపోయారు, వారు గ్రహించలేదు. కానీ ఈ దినం నుండి దృష్టి కలిగిన వారిగా, పట్టుదల కలిగిన వారిగా, వారి జీవితంలో ముందుకు పోరాడే వారిగా చేయమని వేడుకుంటాను ప్రభా.
ఇక్కడ ఉన్న ప్రతి జీవితము, ప్రతి కుటుంబము, ప్రతి యవనస్తులు, ప్రతి వృద్ధులు, ప్రతి ఒక్కరు సమయం అయిందని చెప్తాం కాదు, వారి జీవితం ఎంతైనా కూడా ఈ దినము నుండి వారి జీవితంలో ఒక నూతన కార్యము జరుగునుగాక. నీవు ప్రకటించమన్నది ప్రకటించాడు ప్రభా. నీవే నీ ఆత్మ ద్వారా సూపర్ న్యాచురల్ దేవా, నీ ఆత్మ అభిషేకం మాకు కలిగినప్పుడు లార్డ్ దేర్ ఇస్ ద అనాయింటింగ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ స్పీడ్ కదా ప్రభా. కాలము సమయం దాటి నువ్వు ఇచ్చే దేవుడు అయ్యా. మిడతలు తినివేసిన సంవత్సరములను మరలా తిరిగి ఇచ్చే దేవుడు అయ్యా. ఆ సమయాన్ని తిరిగి మరలా ఇచ్చే దేవుడు అయ్యా. ఇప్పటికే ఎన్నో తరుణాలు అవకాశాలను పోగొట్టుకున్నా అయ్యా. వృద్ధులు ఉండొచ్చేమో, కానీ నీ వాక్యం చూసినప్పుడు నువ్వు వృద్ధుల ద్వారా కూడా ఎంతో ఘనమైన కార్యాలు జరిగించావయ్యా. యవనస్తుడేమి, మధ్య వయసేమి, వృద్ధులేంటి, ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరూ బాలులతో సహా వారి జీవితంలో నువ్వు అనుగ్రహించినది ప్రతిదీ అయ్యా. వారు వేగిరపడి పట్టుబట్టి ప్రభువా వారికి ఇవ్వబడిన తలాంతులు అన్నీ నీ మహిమార్థమై వాడి నీ దృష్టిలో బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుపు రావాలి ప్రభువా. దేవా, ఈ దినం నుండి నువ్వు తెలియజేస్తున్నావు, ఎందరినో నువ్వు వాడుకోబోతున్నావు, ఎందరినో నువ్వు లేవనెత్తుతున్నావు, ఎందరినో నువ్వు బలపరుస్తున్నావు, ఎందరినో నీ సాక్షులను నిలబెట్టబోతున్నావు, ఎందరి ద్వారా నీ నామానికి మహిమ తీసుకురాబోతున్నావు ప్రభా. వారి జీవితంలో నీ ప్రత్యేకమైన అభిషేకము ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా, నీ పనికి నీ సహాయం తక్కువ కాదు కదా ప్రభా. నీ కొరకు జీవించే వారి జీవితంలో ఏది లోటు కొరతను ఉంచావు కదా ప్రభా. మాకు ఏది అవసరమో అది దయచే ప్రభా. మాకు అవసరం లేనిది మాకు వద్దు ప్రభా. ఎందుకంటే నీకు లెక్కప్ప చెప్తానికి మా దగ్గర ఉన్నది చాలు ప్రభా. నువ్వు మమ్మల్ని నమ్మి ఇచ్చిందే అధికము ప్రభా. దేవా, నమ్మకస్తులుగా చెయ్యి అయ్యా. దేవా, ఇక్కడ ఇంకనో రక్షణ లేని వారి జీవితంలో రక్షణ కార్యము ఈ దినమే నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక, ప్రారంభించబడునుగాక. పరిశుద్ధాత్మ ద్వారాగా వారు ఒప్పుకోల్లోకి, రక్షణ మార్గములోకి, క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి క్రీస్తుతో నిబంధన చేయబడిన వారిగా నజరేయుడైన యేసు నామములో మార్చబడుదురుగాక. దేవా, ఇదిగోనయ్యా, ఇతర వాక్యాన్ని ముద్రించి ఇక్కడ నుండి తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్కరికి క్షేమాన్ని నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.